Last time, we were talking about the new covenant, faith for the new covenant. గతసారి మనము ఈ నూతన నిబంధన కొరకైన విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం. And today also we are in the old covenant and new covenant. ఈ దినం కూడా మనము పాత నిబంధనలను కొత్త నిబంధన గురించి మాట్లాడుకున్నాం. We should understand the basic difference between the old covenant and the new covenant. ప్రాథమికమైన వ్యత్యాసమును పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసమును మనం తెలుసుకోవాలి. In the old covenant, everything was, physical. పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ భౌతికంగానే ఉండేది. The simple example is in Matthew 5. Murdering was Matthew 5. We read murder was a sin in the old covenant. మనం ఒక సామాన్యమైన ఒక ఉదాహరణకు తీసుకుంటే ఒక మనిషిని నరహత్య చేస్తే అది పాత నిబంధనలో పాపముగా ఉండేది. But when it comes to the new covenant, even getting angry at another person is equivalent to murder. అదే మనం నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మనిషి మీద మనం కోపగించుకుంటే అది నరహత్యతో సమానం. So one was external, this is internal. మొదటిది ఒకటి భౌతికమైనది, రెండోది అంతరంగమైనది. In the old covenant, physical adultery was, considered as sin. పాత నిబంధనలు అయితే భౌతికంగా వ్యభిచారం చేస్తే అది పాపం కింద పరిగణించబడేది. But in the new covenant, Jesus said, even if you look at a woman with lust, that is equivalent to adultery. అదే నూతన నిబంధనలు అయితే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారంతో సమానమని యేసు ప్రభు చెప్పారు. So when it comes to, we were talking about rest today. ఈ దినం మనం విశ్రాంతి గురించి మాట్లాడుకోబోతున్నాం. So in the old covenant, it is a physical rest. పాత నిబంధనలో చూసుకుంటే భౌతికమైన విశ్రాంతి అక్కడ. In the old covenant, people were asked to occupy a physical land called Canaan. పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ భౌతికంగా కనిపించే కానాను ఒక ప్రదేశమును మనుషులు వెళ్ళి దాన్ని అక్కడ స్వతంత్రించుకోవాలని చెప్పారు. And it was all physical enemies. అన్ని అక్కడ చూసుకున్నట్లయితే అన్ని భౌతిక సంబంధమైన విషయముల గురించి అక్కడ మాట్లాడబడుతుంది. But on the other hand, if you are also bothered about the physical land, మీరు మరో పక్కన చూసుకున్నట్లయితే భౌతిక సంబంధమైన ఈ భూమి గురించే, స్థలం గురించే మీరు చింతపడిన వారి కింద ఉంటే, then you are still in the old covenant. అప్పుడు మీరు ఇంకా ఆ పాత నిబంధనలోనే ఉన్నట్లు. We are not in the new covenant. ఇంకా మీరు నూతన నిబంధనలోనికి రాలేదు. Or when you have physical enemies, నీకు భౌతిక సంబంధమైన శత్రువులు ఉన్నట్లయితే, then we are in the old covenant, not in the new covenant. ఇంకా మనం పాత నిబంధనలు ఉన్నట్లే మన కొత్త నిబంధనలోనికి రాలేదు. In the old covenant, the rest was physical. పాత నిబంధనలో చూసుకుంటే ఈ విశ్రాంతి అనేది భౌతిక సంబంధంగా ఉండేది. In the new covenant, the rest is inside. అదే నూతన నిబంధనలో విశ్రాంతి అంతరంగంలో లోపల ఉంటుంది. I remember going to a house of a Jewish house in Kochi. కొచ్చిలో నేను ఒక యూదుల ఇంటికి వెళ్ళడం నాకు గుర్తుంది. And I found that the lady of the house was sleeping. అక్కడ ఉన్న ఆ ఇంటిలో ఉన్న స్త్రీ పడుకుని ఉన్నారు, నిద్రపోతున్నారు. And then I was asking why this lady is sleeping. It is only 11 o'clock now, daytime. ఇంకా ఉదయకాలం ముందు అది 11 గంటల సమయంలో ఆవిడ ఎందుకు అలా పడుకున్నారు అని నేను అడిగాను. Then that brother said, well, it is today is Sabbath, no brother. Today is Saturday. That's why she's sleeping. ఆ దినమందు శనివారము సబ్బాత్ రోజు కాబట్టి ఏం పని చేయనవసరం లేదు కాబట్టి ఆవిడ పడుకుంది అని చెప్తున్నారు ఆయన. This I saw. I myself saw and the other brothers also saw.
అయితే స్వయంగా నేను చూశాను, ఇంకా వేరే సహోదరులు కూడా చూశారు. She, that was the area where all Jewish community was living, so we wanted to visit that place. అక్కడ యూదులందరూ కలిసి ఉంటున్న ఆ, ప్రదేశం అది. అక్కడికి మేము చూడడానికి వెళ్ళాం. So physical rest అంటే భౌతిక సంబంధమైన విశ్రాంతి, and physical enemies బాహ్యమైన శత్రువులు, and physical land. ఇక్కడ బాహ్య సంబంధమైన భౌతిక సంబంధమైన భూములు. For example, I just want to show you a few verses from the Old Testament. పాత నిబంధనల నుంచి కొన్ని వచనాలు నేను మీకు For చూపించాలనుకుంటున్నాను. example, Exodus 33. నిర్గమాకాండం 33వ అధ్యాయం వెతుకుదాం. This is a verse which all of us use very often. ఇది మనందరం ఎక్కువగా వాడే ఒక వచనం ఇది. And then it says, verse 14. 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. Brother, can you... 33:14. ఎస్ బ్రదర్. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదనగా, My presence shall go with you, I will give you rest. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. What is that rest? Is a physical rest. ఇక్కడ ఈ విశ్రాంతి ఏంటి? బాహ్యమైన విశ్రాంతి, భౌతికమైన విశ్రాంతి. Without any physical enemies around. తన చుట్టూ భౌతికంగా మనుషుల శత్రువులు లేకుండాను. And a land where they have killed all the physical enemies. అక్కడ ఉన్న భౌతిక సంబంధమైన శత్రువులందరినీ చంపివేసిన స్థలం అది. But today our land is our life. అదే ఈ దినముల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రదేశము, ఈ భూమి, ఈ స్థలం ఏంటంటే మన జీవితమే. Then after Moses was Joshua. మోషే తర్వాత యెహోషువ అన్నాడు. We can turn to Joshua chapter 1. ఇప్పుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం వెతుకుదాం మనం. Chapter 1 verse 2 and 3. 2. 1వ అధ్యాయము 2వ వచనం. ఎస్. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునికి వెళ్ళుడి. So it says, my servant Moses is dead. ఇప్పుడు నా సేవకుడైన మోషే మృతునందెను. Therefore arise, cross the Jordan and go to the land which I am giving to them, the sons of Israel. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరినూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునికి వెళ్ళుడి. So the physical land and the physical rest is the rest which we find in the old covenant. భౌతికమైన ఈ యొక్క దేశము, భౌతికమైన ఈ యొక్క విశ్రాంతి, ఇవన్నీ పాత నిబంధనలో మనకు కనిపిస్తాయి. That is not what is offered in the new covenant. కానీ నూతన నిబంధనలో మనకి ఇవ్వబడింది అది కాదు. We can turn to Exodus chapter 3. మరలా మనం నిర్గమాకాండం 3వ అధ్యాయం వెతుకుదాం. It says in verse 17. 3:17లో ఈ విధంగా రాయబడింది. Here we find the whole salvation. 3:17 కదా. Yeah. ఇక్కడ పరిపూర్ణమైన రక్షణ గురించి ఇక్కడ ఉంది. ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. All the stages of salvation is given here. ఇక్కడ చూడండి, రక్షణలో ఉన్న ఆ యొక్క స్టేజ్లన్నీ ఇక్కడ రాయబడి ఉంది. I'll bring you out of the affliction of Egypt. ఐగుప్తు బాధలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాననేది మొదటి స్థితి. So we can say that we have been given the forgiveness of sins. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, మనము పాపముల విషయమై మనము క్షమాపణ ఇవ్వబడ్డాము, క్షమించబడ్డాము. We have received the forgiveness of sins. ఈ యొక్క గొర్రెపిల్ల రక్తమును బట్టి మన పాపముల విషయమై క్షమాపణ మనం పొందుకున్నాం. But then God has brought us into a land in our life. దాని తర్వాత దేవుడు మనల్ని ఒక దేశంలోనికి తీసుకొచ్చారు. Where there are a lot of internal enemies. ఇప్పుడు మనకు అంతరంగమైన శత్రువులు చాలా మంది ఉన్నారు ఆ దేశంలో.
We have no enemies like Canaanites and Hittites and Amorites and all these. We don't have any earthly enemies now. మనకి భూ సంబంధమైన శత్రువుల కాననీయులు, హిత్తీయులు, పెరిజీలు, అమోరీయులు ఇటువంటి వారు ఎవరు మనకు లేరు. కానీ if you still have any enemies in your life, beloved brother, beloved sister, you are still in the old covenant. నీ జీవితంలో కనుక ఇంకా నీవు ఇప్పటికీ కూడా భౌతిక సంబంధమైన శత్రువులను కలుగున్నావు అంటే నువ్వు నూతన నిబంధన జీవితంలోనికి రాలేదు. For example, there are people who say that, well, I cannot forgive that person, and that person has done so much harm to me, so much evil to me, I will not forgive that person. That means he is your enemy. ఒక ఉదాహరణకి నేను ఆ వ్యక్తిని క్షమించలేనండి, ఆయన నాకు ఎంతో కీడు చేశాడు, ఎంతో హాని చేశాడు, నేను తనని ఎన్నటికీ క్షమించలేను అని అంటే నీకు అతను శత్రువు అనమాట. Then there are people who say that he has cheated me of the land which was my inheritance. కొంతమంది ఏ విధంగా అంటారంటే, నాకు వారసత్వంగా రావాల్సిన భూమి నాకు రాకుండా ఆ పలాని వ్యక్తి నన్ను మోసం చేశాడండి అంటారు. You know what Jesus said? యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? In John 18:36 we read, if my kingdom was of this world, my servants would be fighting. యోహాను సువార్త 18:36లో నా రాజ్యం ఈ భూ సంబంధమైనదైతే నా సేవకులు దాని విషయమే పోరాడతారు అని రాయబడింది. So beloved brothers, here we understand that after coming out of Egypt, that is after coming into receiving the forgiveness by the blood of Christ. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఐగుప్తు బాధలోంచి బయటకు రావడం అంటే మన పాపముల విషయమై గొర్రెపిల్ల రక్తంలో కడగబడి క్షమాపణ పొందుకున్న తర్వాత, then we have got a lot of enemies inside us. తర్వాత మన అంతరంగంలో మన లోపల చాలా మంది శత్రువులు ఉన్నారు. In our flesh you find that there are a lot of enemies. మన మాంసములో చాలా మంది శత్రువులను మనం కనుగొంటాం. Like for example, anger. ఉదాహరణకి కోపం. We have no outside enemies. మనకి బయట ఎవరు శత్రువులు లేరు. We have no Canaanites and Perizzites and Hivites and Hittites outside. మనకి బయట కనానీయులు, హిత్తీయులు, పెరిజీలు వీళ్ళెవరు లేరు. We have got enemies inside us. కానీ మన లోపల శత్రువులు ఉన్నారు. We have got enemies inside. For example, anger is a big giant inside us. ఉదాహరణకి చెప్పాలి అంటే, కోపం అనేది మనలో ఉన్న అతి పెద్ద ఒక రాక్షసుడు లాంటి వాడు. Fear, భయం, anxiety, ఆందోళన, sexual lust, ఇక లైంగికమైన ఇచ్చలు, revengeful attitude, ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి వైఖరి, unforgiveness, పాపం, ఇతరులు క్షమించలేకపోవటం, jealousy towards others, ఇతరుల పట్ల అసూయ, bitterness towards others, ఇతరుల మీద ఎంతో చేదైన స్వభావం, కోపం. These and many others are the enemies inside us. ఇవి ఇంకా చాలా, ఇవన్నీ కలిపి మనలో అంతరంగంలో లోపల ఉన్న మన శత్రువులు. So after we receive the forgiveness of sins, మన పాపముల విషయమై క్షమాపణ పొందుకున్న తర్వాత, God has given to us a big land. దేవుడు మనకి ఎంతో దేశమునిచ్చారు. And then in that land we have to kill all these enemies. ఆ దేశములో మనం ఈ శత్రువులందరినీ మనం సంహరించవలసి ఉంది. And the more we kill these enemies, ఈ శత్రువులను మనం ఎంత ఎక్కువగా మనం చంపుతామో, he will lead us to a land flowing with milk and honey. అప్పుడు ఆయన మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి మనల్ని నడిపిస్తారు. So as we overcome these enemies, there will be joy of the Lord, peace of the Lord, patience from the Lord. The different fruit of the Spirit will be there in our life, increasing and increasing and increasing. మన ఈ శత్రువులను జయించిన కొలది మనలో సంతోషం ఉంటుంది, దేవుని యొక్క సమాధానం ఉంటుంది, దేవుని యొక్క నెమ్మది ఉంటుంది. మనం ఇలా జయించే కొలది ఆత్మ ఫలము మనలో అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటుంది. Can we turn to Exodus chapter 34, brother? Yes. నిర్గమాకాండము 34వ అధ్యాయం వైపు తిప్పుదాం. Verse 10 and 11. 34, 10, 11 చూసుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు
నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ నున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కానానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. Dear brothers, dear sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, put the different sins that you're fighting there. Instead of Hittites and Hivites and Hittites and Canaanites and all that, put different sins which you are fighting. ఈ యొక్క హివీలు, కానానీయులు, పెరిజ్జీయులు ఇవన్నీ లిస్ట్ ఉన్న ఈ దగ్గర మీరు ఏ పాపముతో పోరాడుతున్నారో ఆ పాపములను పెట్టుకోండి. This is the land which flows with milk and honey, it says. ఇదే పాలు తేనెలు ప్రవహించే దేశము అని చెప్పబడుతుంది. And then you know the promise that we have, verse 11. మనకున్న ఈ యొక్క వాగ్దానం మీకు తెలుసా? 11వ వచనం. The Lord says, I am going to drive out the Amorite before you, and all of them I am going to drive out. నేనే ఈ శత్రువులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. And then I told you, put the different sins there. నేను మీకు చెప్పినట్లుగా మీరు ఏ పాపముతో పోరాడుతున్నారో ఆ పాపములని ఇక్కడ పెట్టుకోండి. And what is the new covenant? That he will do it, that God will do it. I will drive out. ఇక నూతన నిబంధన ఏంటి? ఆయన చేస్తాడు, అంటే దేవుడు చేస్తాడు. ఇక్కడ ఏమనుందంటే నేనే వెళ్ళగొట్టుదును. And then drive out and give you a physical rest. Those people are physical enemies, and there will be a physical rest. There will be a physical land, physical enemies, and physical rest. బాహ్య సంబంధమైన శత్రువులు, తర్వాత బాహ్య సంబంధమైన దేశము, బాహ్య సంబంధమైన విశ్రాంతి. That is in the old covenant. అది పాత నిబంధనలో ఉన్నది. During the final days of Joshua, says something in verse chapter 22. Joshua says, chapter 22. యెహోషువ ఆఖరి దినముల్లో యెహోషువ ఈ విధంగా చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో we read in verse 4. 22:4 వచనంలో మనం చూసుకుంటే, yes, ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. Now you people have received, you have come to the land, and now the Lord your God has given rest to your brothers, and he spoke to them. Therefore turn now and go to your tents, to the land of your possession. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులకు చెప్పినట్లుగా వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. So then from all these 4 or 5 passages, I showed you that they had a physical land, physical enemies they had overcome, and get the physical rest. ఈ 4-5 ఏక వాక్య భాగాల్లో నేను చూపించినట్లుగా అక్కడ భౌతిక సంబంధమైన ఒక దేశం ఉంది, భౌతిక సంబంధమైన బాహ్యంగా కనపడే శత్రువులు ఉన్నారు, తర్వాత భౌతిక సంబంధమైన విశ్రాంతి ఉంది. And then now we will see the new covenant. ఇప్పుడు నూతన నిబంధన చూద్దాం మనం. It's amazing to see that. ఇది చూడడం ఎంతో గొప్ప విషయం ఇది. Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 8. 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:8. Yeah, yes, brother, please. యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. What is it? What is the meaning of that? It says Joshua did not give them the rest. Otherwise, why God is speaking about the rest? అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దాని అర్థం ఏంటంటే యెహోషువ వాళ్ళకి విశ్రాంతి కలుగు చేయలేదు. కలుగు చేస్తుంటే మళ్ళీ దేవుడు విశ్రాంతి గురించి ఎందుకు మాట్లాడతారు ఇక్కడ? So there is a rest for us, beloved brothers and sisters, in the new covenant. There's a rest, there's a promise for you. ప్రియమైన సహోదరుడు సహోదరి, మనకి ఈ యొక్క నూతన నిబంధనలో విశ్రాంతి ఉంది, ఆ వాగ్దానం ఉంది. verse 9. 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. Therefore
Therefore, what does it say? There remains therefore a Sabbath rest for the people of God. That is you and me. కాబట్టి దేవుని ప్రజలకి అంటే నీకు నాకు విశ్రాంతి నిలిచి ఉన్నది. See, that is, usually we all hear a word, unrest. మనందరూ ఎక్కువగా నెమ్మది లేకుండా ఉన్న విషయం గురించి వింటూ ఉంటాం. Some type of unrest when you about by seeing somebody also you get some unrest. మనం నెమ్మది లేకుండా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వేరే వాళ్ళని ఒకరిని చూసినప్పుడు మనకి నెమ్మది లేకుండా ఉంటుంది మన హృదయంలో. Somebody says something, there is unrest. ఎవరైనా ఒక మాట అంటే నెమ్మది లేకుండా పోతుంది. Some type of fear. ఏదో ఒక రకమైన భయం. Some type of anxiety. ఏదో ఒక ఆందోళన. Some bitterness. ఏదో ఒక చేదైన స్వభావం. Still unforgiveness. అది ఇంకా క్షమించకుండా ఉన్న తత్వం. What does it say? What does it show? What does it manifest? అది ఏం చెప్తుంది, ఏమి చూపిస్తుంది, దాని విషయమే ఏమి తెలుస్తుంది అక్కడ? You see something that somebody else has got a new scooty or a new car or a new house, and immediately there is unrest. I also want that. ఎవరికన్నా కొత్త స్కూటీ కొనుక్కున్నా గానీ, కొత్త కారు లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకుంటే వెంటనే నెమ్మది లేకుండా ఉండే స్వభావం లోపల కనిపిస్తూ ఉంటుంది. Somebody is able to speak better than you. నీకంటే ఎవరైనా మంచిగా ఇంకా మాట్లాడగలుగుతుంటే, somebody is a greater blessing than you. నీకంటే ఇతరులు దీవెనకరంగా ఉన్నట్లయితే, are you jealous, dear brothers and sisters? నువ్వు అసూయపడుతున్నావా ప్రియమైన సహోదర సహోదరి? why there is jealousy? ఎందుకు అసూయ ఉంది? You have not come to rest. ఎందుకంటే నీ విశ్రాంతిలోనికి ఇంకా ప్రవేశించలేదు. You have not come to rest. నువ్వు ఇంకా విశ్రాంతిలోనికి రాలేదు. Irritation, anger, unforgiveness, bitterness, love of money, all these hundreds and hundreds of things which are in the flesh, they're all signs of unrest. చిరాకు, క్షమించలేకుండా ఉండో, ఇంకా ధన వ్యామోహం, ధనాపేక్ష, ఇవన్నీ ఏంటంటే మనం ఇంకా నెమ్మదిలోనికి రాలేదు, ప్రవేశించలేదు అనడానికి. You know what Jesus said? యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసు? Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. Matthew chapter 11 verse 28. మత్తయి సువార్త 11:28 చూద్దాం. Come to me all who are weary and heavy laden, I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. This is not the physical rest, brothers and sisters. ఇది బయటికి కనిపించే విశ్రాంతి కాదు ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. This is the rest that we have inside. ఇది మన అంతరంగంలో మనం కలిగి ఉండే విశ్రాంతి. The peace, the joy, the righteousness, the relaxation, the humility, that is the rest that God is giving us. నెమ్మది, సంతోషము, ఆ యొక్క సమాధానము, ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్న విశ్రాంతి. And you are not in competition with anybody. నీవు ఎవరితోని ఇక్కడ పోటీ కలిగి ఉండవు. ఇంకా are you competing with anybody, brother, in the church? సంఘములో, చర్చిలో మీరు ఎవరితోనైనా పోటీ పడుతున్నారా బ్రదర్స్? Yeah, you can pray, but I can pray better. నువ్వు ప్రార్థన చేయగలవు, కానీ నేను ఇంకా బాగా ప్రార్థన చేయగలను. You can share the word, I can share also. మీరు వాక్యం పంచుకోగలరా? నేను కూడా వాక్యం పంచుకోగలను. Oh, you shared something blessing, I can share something also equally a blessed word. నువ్వెంతో దీవెనకరమైన మాట మాట్లాడావా? నేను ఇంకా అలాంటి దీవెనకరమైన మాట నేను కూడా మాట్లాడగలను. You have not entered into rest. నీవు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. But if you take the yoke of Jesus, అదే యేసు ప్రభు యొక్క కాడిని గనక నీవు ఎత్తుకున్నట్లయితే, verse 29 is very clear. 29వ వచనము చాలా స్పష్టంగా ఉంది. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని. Come, take the yoke of Jesus and learn from me, Jesus says. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుడి అని యేసు ప్రభు చెప్తున్నారు. Come, రండి and take my yoke.
నా కాడి ఎత్తుకోండి. You know, all of you have seen yoke. మీకు ఆ కాడి ఎలా ఉంటుందో తెలుసు కదా, మీరందరూ On the చూసారనుకుంటున్నాను. one side of the yoke is the neck of Jesus. కాడికి ఒక వైపున యేసు ప్రభు యొక్క మెడ ఉంటుంది అక్కడ. And then the Lord says, the other side of the yoke, do you want to keep your neck there? ఆ యొక్క కాడికి ఆ రెండో వైపు అక్కడ నీ మెడ పెట్టాలనుకుంటున్నావా? Jesus is very important, very, very important to note that Jesus did not say, take up your yoke. No. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు మీ కాడిని ఎత్తుకోండి అని చెప్పట్లేదు అక్కడ. About the cross, he said, you have to take up your cross. అక్కడ సిలువను ఎత్తుకునే విషయంలో మీ సిలువను ఎత్తుకోవాలి అని చెప్పారు. కానీ there are certain crosses which God gives, that's all different, to cleanse us. ఇక్కడ రకరకమైన సిలువలు ఉంటాయి. అవన్నీ మనల్ని శుద్ధీకరించడానికి దేవుడు ఎత్తుకోమంటారు. But that is your cross. కానీ అది నీ సిలువ. But then here it says, not take up your yoke, take up my yoke. మీ కాడి ఎత్తుకోండి అని చెప్పట్లేదు, నా కాడి ఎత్తుకోండి అని చెప్తున్నారు. So we have to take up the yoke of, or join with Jesus. మనము యేసు ప్రభుతో జత కలవాలి. యేసు ప్రభు యొక్క కాడిని మనం ఎత్తుకోవాలి. Jesus is going forward, and then the Lord says, come, take my yoke now. Come to the other side. Come to the other side, and let us walk together. యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేను ఒక పక్కన ఉన్నాను, రెండో పక్క నువ్వురా, నువ్వు దాన్ని ఆ కాడిని ఎత్తుకో, మన ఇద్దరం కలిసి నడుద్దాం ఆ విధంగా. And learn from me. నా యుద్ధ నుంచి నేర్చుకోండి. Learn from me. నా యుద్ధ నుంచి నేర్చుకోండి. What are we supposed to learn? మనం ఏమి నేర్చుకోవాలండి? In every situation, if you can learn gentleness and humility of heart. ప్రతి సందర్భంలోనూ మీరు ఆ సాత్వికమును దీన మనస్సును మీరు కలిగి ఉండి నేర్చుకుంటే, Lord, I want to learn that. ప్రభువా, ఆ దీన మనస్సు సాత్వికము నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. Now there is a law in the Old Testament. పాత నిబంధనలో ఒక ధర్మ విధి ఉంది. Deuteronomy chapter 22. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము. Very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. About the yoke, it says there. ఇక్కడ కాడి గురించి ఇక్కడ చెప్పబడింది. Verse 10. 22వ వచనం మనం చూసుకుందాం. You shall not plow with an ox and a donkey together. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. We can say Jesus is ox on one side of the yoke. ఒకవైపు మన ఇక్కడ కాడికి ఒకవైపునున్న యేసు ప్రభు ఆయన ఒక ఎద్దుతో మనం చెప్పొచ్చు. You also should be an ox to plow with another ox. ఒక ఎద్దుతో దున్నాలి అంటే మరి ఒక పక్కన నువ్వు ఎద్దై ఉండాలి. Why this donkey? I was searching. ఏంటి గాడిద అని నేను దాని గురించి వెతుకుతున్నాను. The Amplified Bible says ox is a clean animal and donkey is an unclean animal. యాంప్లిఫైడ్ వర్షన్ లో ఏముందంటే, ఈ యొక్క ఎద్దు ఎంతో పవిత్రంగా అంటే పరిశుద్ధంగా అంటే శుభ్రంగా ఉండే ఒక జంతువు, అపరిశుభ్రంగా ఉండే జంతువు ఏదంటే గాడిద. So if you are not cleansed by the blood of Christ, నువ్వు క్రీస్తు యొక్క రక్తము చేత నువ్వు కడగబడకపోతే, and to the best of your knowledge and understanding, if you have not cleansed yourself, you cannot get into the yoke of Jesus. నీకు తెలిసినంతగా నీ పాపముల గురించి నీకు తెలిసి కూడా నిన్ను నువ్వు ఇంకా శుద్ధీకరించకుండా యేసు ప్రభు యొక్క రక్తములో నువ్వు కడగబడకపోతే నీవు యేసు ప్రభుతో పాటు ఆ కాడిని మోయలేవు. You justify yourself, it is not my mistake. నీవు మళ్ళీ వెళ్ళి దాన్ని సమర్థించుకుని ఏదో నా తప్పు కాదండి అని చెప్తావు. Or I will not ask forgiveness from the other person. నేను ఇతరుల దగ్గర నుంచి క్షమాపణ అడగను
అని అంటావు. I will not give back that money which I have taken. నేను తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించును అంటావు. Something which we are able to do straight away. మనము వెంటనే చేయగలిగినది మనం చేయకుండా ఉండటం. And then you come to that level that Jesus is an ox and you are also an ox, and then oxen, then you plow together. ఇవన్నీ మనం చేసినప్పుడు మనం యేసు ప్రభు ఒక వైపున ఎద్దులాగా ఉంటే మరొక పక్కన మనము కూడా ఎద్దులమై ఇద్దరము కలిసి దున్నగలము. And that is the same thing that we read in John chapter 15. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Be a branch of that tree. మనము ఆ చెట్టుకి కొమ్మల్లాగా ఉండాలి. అదే చెట్టుకి కొమ్మల్లాగా ఉండాలి. You don't have to do anything. నువ్వేమి చేయక్కర్లేదు అక్కడ ఫలించడానికి. You just have to be in the yoke. నువ్వు అక్కడ ఆ కాడి క్రింద ఉండాలి అంతే యేసు ప్రభుతో. And the Lord will say, now you have to be gentle there. You have to be humble there. ఆయనతో పాటు నువ్వు కాడిని మోస్తున్నప్పుడు అప్పుడు ప్రభు చెప్తూ ఉంటారు, నువ్వు ఈ సందర్భంలో నువ్వు ఇక్కడ దీన మనసుడుగా ఉండాలి, సాత్వికుడుగా ఉండాలి. If you are a branch with the main tree, నువ్వు చెట్టుకి గనక అతకబడి ఉన్న కొమ్మవైతే the sap from the main tree comes into your branch and the fruit is produced. చెట్టులోంచి ఆ యొక్క సారము ఆ యొక్క కొమ్మలోనికి వస్తుంది, అప్పుడు ఫలములు దానంతటి అవే వస్తాయి. That is called abiding in him. అది నిలిచి ఉండడం అంటే. People say, brother, how can I abide in him? నేను ఆయనలో ఎలా నిలిచి ఉండగలను బ్రదర్ అని అడుగుతూ ఉంటారు. When you are poor in spirit, ఆత్మ విషయమై మీరు దీనులుగా ఉన్నప్పుడు, when you are poor in spirit, మీరు ఆత్మ విషయమై దీనులుగా ఉన్నప్పుడు, when you have such poverty in your spirit, మీ ఆత్మలో అటువంటి దారిద్ర్యమును మీరు కలిగి ఉన్నప్పుడు, when you have such poverty of the spirit, you find that you will abide in him, you will be a branch to the main tree. ఆత్మలో మీరు అంత దారిద్ర్యములో అంత బేదలుగా దీనులుగా ఉన్నప్పుడు మీరు ఆ చెట్టులో నిలిచి ఉన్న వారి కింద ఉంటారు. When you are poor in your spirit, the Lord will say, okay, come, take my yoke now. Take my yoke now. You can take my yoke now. ఆత్మ విషయమై అటువంటి దారిద్ర్యములో మీరు ఉన్నప్పుడు దేవుడు ఏమంటారంటే, రా నా కాడిని తీసుకో ఇప్పుడు అంటారు. And as we abide like this and we walk in this yoke, in his yoke, then you find that we will find rest for our souls. ఆ విధముగా మనము ఆ చెట్టులో నిలిచి ఉండి ఆయన కాడిని మోస్తూ వెళ్తున్నట్లయితే మన ప్రాణములకు మనము విశ్రాంతి కలిగి ఉండగలము. The devil is always ready. సైతాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. To give some suspicion about others. ఇతరుల విషయమై ఏదో మనకి అనుమానం వచ్చేటట్లు చేయడానికి. Or to provoke some bitterness towards others. లేకపోతే ఇతరుల పట్ల ఏదో మనకి చేదైన స్వభావం కలిగేటట్లుగా మనల్ని రేపడానికి చూస్తూ ఉంటాడు. Satan is always active. సైతాను ఎప్పుడు చురుకుగానే ఉంటాడు. But Satan need not have any power over you, dear brother, dear sister. కానీ సైతానికి నీ మీద ఏ అధికారము ఉండకూడదు ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Take up his yoke. ఆయన కాడిని మీరు మీదకి తీసుకోండి. Learn to abide in him. ఆయనలో నిలిచి ఉండడం నేర్చుకోండి. Let there be a poverty of spirit. Lord, I don't know, Lord. I don't know. That is poverty of spirit. మీ ఆత్మలో ఆ యొక్క దీనత్వం ఉండాలి, ఆ యొక్క బేదల కింద ఉండాలి. ప్రభువా నాకు తెలియదు ప్రభువా, నాకు తెలియదు ప్రభువా. And then you find that the whole kingdom of God will be yours. అప్పుడు అటువంటి దీనులుగా మీరుంటే పరలోక రాజ్యమే మొత్తము మీద అవుతుంది. Then thus you shall find the rest for your souls. అప్పుడు ఆ విధంగా మీ ప్రాణములకు మీరు నెమ్మది కలిగి ఉండగలరు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you, we praise you. తండ్రి, నేను స్తుతించుకుంటున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord, for the gospel of the new covenant. ఈ నూతన నిబంధన అనే సువార్తను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord. Rest is something which you have given for us.
నువ్వు మాకు విశ్రాంతిని ఇస్తున్నావు. ఇందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. Lord, a spiritual rest inside of us. ప్రభు, ఆత్మ సంబంధమైన ఆ యొక్క విశ్రాంతి, మంత్రంగములు ఉండే విశ్రాంతి. Lord, lead me to that, Lord. విశ్రాంతిలోనికి నన్ను నడిపించు ప్రభువా. Lead my brothers and sisters, lead all of us into that spiritual rest, Lord. నా సహోదరుల్ని అందరినీ ఆత్మ సంబంధమైన విశ్రాంతిలోనికి నడిపించండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. In the name of Jesus we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.